ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, అదే అన్న రోజు టెక్ వీడియోస్, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేసే ఈయన ఈ రోజు తెలుగు కాంటెంట్ క్రియేషన్ స్పేస్ ని రూల్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలులో పుట్టి ఇంజనీరింగ్ కోసం 2005 లో హైదరాబాద్ వచ్చాడు. ఆ టైంలో 21 ఇయర్స్ కే లవ్ మ్యారేజ్ చేసుకుని బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా అని మార్కెటింగ్ జాబ్ లో జాయిన్ అయ్యి అందరి దగ్గరికి వెళ్తూ ప్రొడక్ట్స్ ని సెల్ చేసేవాడు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మార్కెటింగ్ జాబ్ ని కూడా వదిలేయాల్సి వచ్చింది. ఆ టైంలోనే వాళ్ళ నాన్న ప్రసాద్ అన్నకి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వమని ఒక సజెషన్ ఇచ్చాడు. వాళ్ళ నాన్న కోసం చాలా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఒక కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ జాయిన్ అయ్యి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ బ్రతుకుతున్నాడు. ఆ టైంలోనే 2016 లో వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. అప్పుడే ఇతనికి పుట్టబోయే పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని సైడ్ ఇన్కమ్ కి స్టార్ట్ చేశాడు. మార్నింగ్ ఏమో కాలేజ్ లో ప్రొఫెసర్ గా, ఈవినింగ్ ఏమో ప్రసాద్ టెక్ ఇన్ ఛానల్ లో యూట్యూబ్ వీడియోస్ చేసేవాడు. అలా ఇతను తెలుగులో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ వీడియోస్ స్టార్ట్ చేశాడు. ఆ టైంలో ప్రమోషన్స్ కోసం బ్రాండ్స్ అసలు తెలుగు క్రియేటర్స్ వైపు అసలు చూసేవే కాదు. అయినా కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్బాక్సింగ్ వీడియోస్ చేసేవాడు. ఈ రోజు హీఈస్ ద ఓన్లీ తెలుగు క్రియేటర్ టు కొలాబ్ విత్ యాపిల్. లేటర్ ఆన్ చాలా బ్రాండ్స్ ఇతను టెక్ ఈవెంట్స్ పిలిచాయి, ప్రొడక్ట్ లాంచెస్ కి పిలిచాయి. ఈ రోజు ఇతను ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాడు, చాలా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాడు, సొంత బైక్, సొంత కార్ కొనుక్కున్నాడు అండ్ రీసెంట్ గానే సొంత ఆఫీస్ స్పేస్ కూడా స్టార్ట్ చేశాడు. ఇవన్నీ పాసిబుల్ అయినాయంటే ఆ రోజు ఒక మనిషి ఒక చిన్న హోప్ తోని తన కథను తానే రాసుకుందామని కూర్చున్నాడు.